హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పకోడీ. సాఫ్ట్గా కావాలి, ముక్కు కూడా బాగా ఉడకాలి అనేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు ఏంటంటే బోన్తో తింటుంటారు, కొందరు బోన్లెస్ ఇష్టపడతారు. వాళ్ళకి ఒకేసారి సపరేట్గా వండడం అంటే ఇంట్లో వాళ్ళకి చాలా కష్టం కదండి. మీకు రెండు మా ఫ్యామిలీలో తినేవాళ్ళు ఉన్నారు అంటే రెండు కలిపి మిక్స్ చేసి చేసుకోండి, బాగానే ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే అది తినొచ్చు. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా. మనం ముందుగా చికెన్ వాష్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్లో చికెన్ వేసుకొని నిమ్మరసం ఒక చెక్క తీసుకోండి. నిమ్మరసం తీసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంటుంది. నిమ్మరసం కంపల్సరీగా ఒక చెక్క తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, మీకు కారంగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. కార్న్ఫ్లవర్ను వరిపిండి వేసుకోవడం వల్ల మనకి ముక్క పైన చిన్న లేయర్ కడుతుందండి. ఆ లేయర్తో పాటు ముక్క తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు ఏం చేస్తుంటారంటే ఎక్కువ వేసేస్తుంటారు. అలాగే వేయడం వల్ల పైన దట్టంగా లేయర్ కట్టేస్తుంటది. సాయంత్రం స్నాక్స్ చేస్తాము అనుకుంటే మార్నింగ్ తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. మనం ఇంకా పకోడీ చేద్దాము అనుకునేటప్పుడు ఒక ఎగ్ తీసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ లో వేసి బాగా కలపండి. మనం చేతితో కంటే స్పూన్తో ఒక్కొక్క పీస్ వేసుకుంటే సపరేట్ గా ఉంటుంది, కలవదండి. చికెన్ పీస్ కూడా చాలా బాగా వేగుతుంటది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే నూనెలో కొంచెం జీడిపప్పు, చిల్లీస్, కొంచెం కరివేపాకు వేపుకొని అవి కూడా మనం తినేటప్పుడు అవి కూడా పక్కన పెట్టుకోండి. కొందరు ఏంటంటే చికెన్ తోని జీడిపప్పు కూడా తింటుంటారు, కొందరు చిల్లీ తింటుంటారు. తినే వాళ్ళకి ఇది మిస్ అయ్యాము అని అనిపించదు. కాబట్టి సాఫ్ట్ గా అయితే కంపల్సరీగా వస్తుందండి. నేను ఆల్రెడీ ట్రై చేశాక నేను ఏదైనా మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి ఇది నేనే చేశానా, నిజంగా నేనే చేశానా, వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చండి. ఈ చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి, ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.